మీరు కన్యా రాశిలో జన్మించారా? మీరు కన్యా రాశిలో జన్మిస్తే మీకొక మంచి టైం అనేది స్టార్ట్ కాబోతుందండి. ఆ టైం ఏంటంటే, గురువు లాభస్థానంలోకి రాబోతున్నాడు. ఎప్పుడండి? 2వ తారీఖు 6వ నెల 2026 సంవత్సరంలో గురుడు లాభస్థానంలోకి వస్తున్నాడు. చాలా రోజులండి, చాలా సంవత్సరాలు ఇంతవరకి కన్యా రాశి వారికి బావుంటుంది అనేది నేను ఈ మధ్య కాలంలో అయితే ఈ గత 4, 5 సంవత్సరాల నుండి అయితే ఎప్పుడూ నేను చెప్పిన దాఖలాలే లేవు. కానీ ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తదండి. రాదని నేను చెప్పను. ఇప్పుడొచ్చింది కన్యా రాశి వారికి. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం నుండి జరిగేటువంటి మంచి అంతా ఇంతా కాదు. బ్రహ్మాండాన్ని బద్దలు కొడతారండి. అంత శక్తి అనేది కూడా వీళ్ళు సంగ్రహించబోతున్నారు. మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది కూడా ఈ సంవత్సరం పొందబోతున్నారు. పరాభవ నామ సంవత్సరం. గురువు ఎంతటి వేగంగా మీ వైపు దూసుకొస్తున్నాడంటే, లాభస్థానంలోకి గురువు రావడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మీ యొక్క మొండి బకాయిలు, అంటే డబ్బులు, ఆస్తి నష్టం, వ్యాపార నష్టాలు ఏదున్నా కూడా అసలు మిమ్మల్ని ఏం చేయలేదండి. అన్నిటికీ ఒక అద్భుతమైనటువంటి శక్తి అనేది కూడా లభిస్తుంది. వ్యాపారాలు మీరు చేస్తే ఎదుటివాడు ఈర్ష్యపడక తప్పదు. కళ్ళమంటతనం వచ్చేస్తుంది మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలను చూసి. మీరు సంపాదించే డబ్బును చూసి కూడా ఎదుటివాడి కళ్ళు మండిపోతాయి. అంతటి శక్తి మీకు కన్యా రాశి వారికి కలగబోతుంది. నేను ఒకటే మిమ్మల్ని చెప్పేది, మీకు చెప్పేది ఒకటేనండి. కన్యా రాశిలో మీరు జన్మించారా? అయితే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు, మీ రాశి, నక్షత్ర, లగ్నానికి మన పేరు అనేది కూడా ఫ్రీక్వెన్సీ వైజ్గా చూస్తే ఎంత ఫ్రీక్వెన్సీలో ఉన్నారు, డిగ్రీస్ వైజ్గా చూస్తే ఎన్ని డిగ్రీస్లో ఉంచుకున్నారు, మీ పేరు సైన్ ఎన్ని డిగ్రీస్లో పెట్టుకుంటున్నారు, తదితర విషయాలన్నీ ఒక్కసారి కనుక మనం పరిశీలన చేసుకొని ఫ్రీక్వెన్సీ డిగ్రీలను ప్రోగ్రామ్ చేయగలిగితే ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అనేది కూడా మీకు అద్భుతంగా యోగిస్తుందండి. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు.